దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబమునకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 9 మరియు 11 వచనములు. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము సాక్ష్యము. ప్రియులారా, క్రీస్తు కొరకై నియమింపబడ్డ రాయబారి దేవుని ఎదుట మానవుల ఎదుట మంచి సాక్ష్యము కలిగిన వాడై ఉండాలి. ప్రియులారా, మంచి సాక్ష్యం కలిగి ఉండడం అంటే ప్రతి విషయంలోనూ యేసును పోలి నడుచుకోవటం. దేవుని బిడ్డలారా, మన ఎడల మంచి సాక్ష్యం కావాలి అంటే చెడును విసర్జించి మంచిని చేపట్టి దైవ భయములో మనం నడిచేవారంగా ఉండాలి. అంటే పరిశుద్ధమైన జీవితం జీవించడం, సమాధానం వెతికి దానిని అనుసరించడం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు తన సేవకులను గూర్చి మంచి సాక్ష్యం ఇవ్వడం గమనిస్తాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనములో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పారు. ప్రియులారా, ఈ మాట యేసు ప్రభువును గూర్చి దేవుడు చెప్పిన మాట. అదే రీతిగా అబ్రహామును తన స్నేహితుడిగా పిలిచాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనంలో మోషే గురించి దేవుడు, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని, కాలేబును గురించి, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించాడు అని, దావీదును గూర్చి, అతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు అని, దానియేలును బహుప్రియుడు అని, యోబును గూర్చి గురించి కూడా మనకు తెలుసు కదా. ప్రియులారా, ఈ రీతిగా అనేక మందిని గూర్చి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అయితే మన సంగతి ఏమిటి? మనల గురించి దేవుడు ఎట్లాంటి సాక్ష్యం ఇస్తున్నాడు? ఒక్క క్షణం మనం ఆలోచించాలి. ప్రియులారా, నీవు ఆయనకు ప్రియమైన కుమారుడుగా కానీ కుమార్తెగా కానీ ఉన్నావా? దేవునికి స్నేహితుడవు, స్నేహితురాలివి కాగలవా? దేవుడు నిన్ను విశ్వాసపాత్రుడు అని, నమ్రత గలవాడవని, నమ్మకముగా అనుసరిస్తావని చెప్పగలడా? దేవుని బిడ్డలారా, పూర్ణ మనస్సుతో ఆయనను అనుసరిస్తానని మనము చెప్పగలమా? దేవుని బిడ్డలారా, నా ఇష్టానుసారుడైన పురుషుడు, స్త్రీ అని మనము దేవుని ద్వారా పిలిపించుకోగలమా? మన పరలోకపు తండ్రి చేత ఆ విధముగా పిలిపించుకోవడం అది ఎంతో ధన్యత. కనుక మనము ప్రార్థనాపూర్వకముగా ప్రయత్నిస్తే తప్పక మనం దేవుని చేత అటు సాక్ష్యాన్ని పొందుకుంటాం. అటు కృప పరిశుద్ధాత్మదేవుడు నీకును నీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే గొప్ప ధన్యత
మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. సమస్యల నుండి విడుదలనివ్వండి. శాంతిని, సమాధానమును అనుగ్రహించండి. దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన, నేటి పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడై ఉండండి. అనుదినము కూడా వాక్య ధ్యానములు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. మేమందరము కూడా మంచి సాక్ష్యాన్ని, సాక్ష్యార్థమైన జీవితాన్ని కలిగి జీవించడానికి సహాయం చేయండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించమని, తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబమునకును తోడై ఉండును గాక. ఆమేన్.